నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో 21వ వార్డు కౌన్సిలర్ వీణా హరీష్ ఆధ్వర్యంలో సంగారెడ్డి భవానీ నగర్లో గల డొక్కలమ్మ తల్లిని పూలతో వైభవంగా అలంకరించి పూజలు ఘనంగా నిర్వహించిన భవానీ నగర్ కాలనీ వాసులు ఈ సందర్భంగా అన్న వితరణ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ వీణా హరీష్ మాట్లాడారు. మరి ఇతర భక్తులు ఇట్లా మాట్లాడారు. ఒకసారి ఆ వీడియోలు చూద్దాం. ఇక్కడ వడ్డించేది కిలాడమంటే అటు పోతాడు. ఇక్కడ చూడు మేడం, గట్టిగా 7 సంవత్సరాలుగా సంగారెడ్డి భవానీ నగరంలో ఈ డొక్కలమ్మ గుడి ఈ ఆషాఢ మాసము చివరి ఆదివారం నాడు ఇక్కడ గొప్పగా ఉత్సవాలు చేసుకుంటాము. ఎంతమంది వచ్చినా వాళ్ళు లేవనప్పుడు భోజనాలు అది అమ్మవారి దయ వల్ల ఇక్కడ మాకు జరుగుతుంది. కార్యక్రమం అందరి సహకారంతో మాకు ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కాబట్టి అందరికీ మాకు అమ్మవారి దయ వల్ల చాలా బ్రహ్మాండంగా అమ్మవారి ఆశీస్సులు అని చెప్పి ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని భోజనం చేసుకొని ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ ప్రజలందరికీ బోనాలు శుభాకాంక్షలు. ఈరోజు మేము సంగారెడ్డిలో ఆషాఢ మాసం చివరి ఆదివారం బోనాల పండుగ మేము డొక్కలమ్మ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నాం. 15 సంవత్సరాలుగా ఈ పండుగను మేము ప్రతి ఏటా లాస్ట్ ఆదివారం చేసుకుంటాం. చాలా సంతోషంగా ఉంది. దినదినాభివృద్ధిగా భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అందరూ సంతోషంగా వచ్చి భోజనం చేస్తారు. ఇక్కడ మాకు చేస్తున్నప్పటి నుండి అందరికీ అమ్మ దయ వల్ల మంచిగా ఉంది, చాలా బాగా జరుగుతుంది. దినదినాభివృద్ధిగా ప్రజలందరూ సుఖ సంతోషంగా సంతోషంగా వచ్చి పూజలు చేసుకొని అమ్మ ఆశీర్వాదం తీసుకొని వెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఎప్పటికీ చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాం. అందరి ఆశీర్వాదం ఉండాలని, అమ్మవారి అనుగ్రహం ఉండాలని. నమస్కారం అండి. మేము తరతరాలుగా ఇక్కడ అమ్మవారికి సంగారెడ్డిలో అమ్మవారికి చాలా మా అత్తయ్య వాళ్ళ నుంచి మేము పూజలు చేస్తూ ఉన్నాము. ఇక్కడ మేము ఏది కోరుకున్నామో అక్కడ జరుగుతుంది అని మాకు చాలా నమ్మకం ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు మా ఇంటి వాళ్ళు మాత్రమే ఎక్కువ చేస్తూ వచ్చారు ఇక్కడికి. తర్వాత ఇక్కడ మేమందరం మా కాలనీవాసులు కలిసి 15 సంవత్సరాలుగా ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఇక్కడ అందరికీ చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా సరే కానీ ఇక్కడ వచ్చి అమ్మవారిని వేడుకుంటే ఏదైనా సకలం మనకు అన్నీ మంచి జరుగుతాయని ఇక్కడ చాలా మంది భక్తులు ఎక్కువైపోయారు. చాలా మంది విశ్వాసం కూడా చెప్పండి.
మీ అంటే మేము ఇక్కడ చాలా రోజుల నుంచి మేము ఇక్కడ పూజలు చేస్తున్నాం కాబట్టి మా ఇంటి వాళ్ళకు మాకైతే చాలా బాగా జరిగింది. దీనివల్ల మా అబ్బాయి మా పిల్లల చదువులు మళ్ళీ ఫారెన్లో సెటిల్ అయ్యేదారంటే అసలు మేము చాలా కొంచెం బీదరికంలోనే ఉన్నాము. కానీ ఈ అమ్మవారిని పూజించడం వల్ల చాలా మాకు మంచి జరిగింది. బొమ్మ దగ్గర డొక్కలమ్మ దగ్గర మాకు మంచిగా అనిపిస్తుంది. చాలా ఇష్టంగా చేస్తాం. అది మాకు చాలా సంతోషం. తెలుసు అనేది తెలియదు. నాకు అమ్మవారు చేసుకున్నామంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. అమ్మవారి దగ్గర ప్రతి సంవత్సరము ఇక్కడ వేడుకలాగా చేసుకుంటాము. అందరికీ అన్నదానం చేస్తాము. ఓటుపడతాము. చాలా బాగా అనిపిస్తుంది. మా అమ్మవారు ఎప్పుడు చూసినా దిగొచ్చినట్టు అనిపిస్తుంది. ఈరోజు అమ్మవారి ఆశీర్వాదాలు మొత్తం 21st వార్డు సంగారెడ్డిపట్నం అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈరోజు బోనాల తర్వాత అన్నప్రసాదం జరిగింది. అన్నప్రసాదానికి సంగారెడ్డి నుంచి గ్రామాల నుంచి కూడా వచ్చి మొత్తం స్వీకరించారు. ఆశీర్వాదంతో అందరూ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. జై డొక్కలమ్మ తల్లి.